నమస్తే. మరొక్కసారి మీ ముందుకు మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారిని మీ ముందుకు తీసుకొచ్చిన. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉన్నది, దాంతోపాటు ఈ ఎడ్యుకేషను, హెల్త్ ఈ అంశాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్న ఒక కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేద్దామంటున్నారు. దాంతోపాటు ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి కూడా. ఆ సందర్భంగా ఈ చదువు అన్న అంశం గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన తన జీవిత కాలంలో ఎడ్యుకేషన్ మీద, విద్య మీద, అందులో రిజర్వేషన్ల మీద చాలా గొప్ప పోరాటమే చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలతో పాటు ఇంకా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు విద్యను ఒక ప్రయారిటీ కింద ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారా లేదా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం చాలా న్యాచురల్గా. ఇది థర్డ్ ఇంటర్వ్యూ నాతో, మందుల సామెల్ గారితో నా ఇంటర్వ్యూ. నమస్తే అన్న. రఘు, మీకు మన తొలి వెలుగు ఛానల్కు నిండుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సదులమ్మ భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మ, వారికి నేను చేతులెత్తి స్పష్టంగా నమస్కారం చేస్తా ఉన్నాను. ఆ అమ్మ మహాత్మా పూలే తన భార్యకు చదువు నేర్పి ఆ స్లమ్లలో, మురికివాడలలో నీ సేవలు అందించమని చెప్పి వాళ్ళ జ్ఞానం ఎలా అంబేద్కర్కే గురువులు వీళ్ళు. అంబేద్కర్ ప్రపంచానికి గురువులు అయితే, అంబేద్కర్కు ఎంతోమంది లక్షలాది మంది శిష్యులు అయితే, అంబేద్కర్ మహాత్మా పూలేకి శిష్యుడు. అంబేద్కర్ను మీ గురువు ఎవరంటే మహాత్మా పూలే అని చెప్పిండు. అంత గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే వారి జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి. అందులో ఈరోజు తొలి వెలుగు స్టూడియోకు నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏ కార్లు వచ్చారు? పాత కారా? ఫార్చునర్ కార్లు వచ్చిన లాస్ట్ టైం చెప్తేగానే ప్లేసు కారు కొంటా ఇల్లు కట్టుకుంటాను. ఇంకా ఇల్లు ఇప్పుడు అంతా పట్టుకొని వచ్చేది కాదు కదా. ఫార్చునర్ కార్లు వచ్చిన ఫార్చునర్లు వచ్చి బాజాప్తా బేజాప్తా కాదు, అంతే చెప్పిన మాట పండి చేస్తా. అలాగా అక్కడ వాటిని చేస్తే ఇక్కడ కూడా అట్నే చేస్తా. ఎట్లుంది పాత కారు కొత్త కార్కి? ఇప్పుడు ఇది కొంచెం చుట్ట కట్టే ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది కదా. జరాదేమో 2 ఏళ్ళ పాత ఇది కొత్తదా. కొత్తది పాతకు జర తేడా ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు లీడర్ వస్తుందంటారా? అప్పుడు ఎట్లా చూస్తారు జనం మిమ్మల్ని? సామెల్లనగానే చూస్తారు. ఫార్చునర్ కార్లు వచ్చిన ఎల్లనో రాని నేను ఎల్లడం రాని ఆఖరి హెలికాప్టర్ రాని చాలా నడుతున్నట్టు. నేను హెలికాప్టర్ రాని కూడా సామెలనే వస్తున్నాడు. తేడెక్కడిది? నేను తిరుమగిరిలో ఖాళీ ఓడల కాడ కూర్చొని చాదాతి, అవునా, నాగారం చివరస్తల ఎంకల ఓడల కాడ చాదాతి ఎడబడతాన్నే. తర్వాత ఇది మన శాలిగవరారం రాజధాని ఓటర్ కాడ చాదాయితీ ఏడ కూర్చున్న సామెలనే అవ్వపడుతుంది. కానీ ఎలా ఎమ్మెల్యే అయినా అంతే, వాళ్ళకి అభిప్రాయం ఉంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటారు, లేకపోతే సామెలనే వస్తున్నంటారు. ఎమ్మెల్యే అయినా కూడా సామెలైనా కూడా ఎమ్మెల్యే 5 ఏళ్ళు అయితే అది ఉంటుంది కదా. ఎన్ని రోజులు అయింది ఎమ్మెల్యే గెలిచి? 20 ప్రమాణ స్వీకారం. ఇవాళ 1 మంత్ అయింది. 1 మంత్. నెల రోజులలో ఏం పని చేసిరు మీరు తుంగతుర్తిలో? సరే మేము గొప్పలు ఆశిస్తలేం కానీ నేను కూడా ఎక్కువ తక్కువ ఆశిస్తలేను. ఏం చేసిరు అక్కడికి పోయి? నిజంగా నెల రోజులు ఏం చేసిరు? ఈ 3 తారీఖున రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత 3 తారీఖు అవతల మాకు గాయం విక్రమ్ రెడ్డి అని వాళ్ళ నాయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, వెంపటి ఆయనది. అయితే ఆయనకు కాంగ్రెస్ ఎట్టి పడది, వాళ్ళంతా కరుడుగట్టిన కమ్యూనిస్టులు వాళ్ళు. ఏమన్నా కానీ అని పోయి ఓట్లప్పుడు ఎవరైనా బతిలాడాలి కదా. అవును. గాయం విక్రమ్ రెడ్డి గారి దగ్గర పోయినా నేను పోతానికి అందరూ వచ్చారు. పోయినా దండం పెట్టినా, మీ సాయం కావాలి, నాకు మీ సపోర్ట్ కావాలి. నేను సమాజానికి ఎక్కడొచ్చే మనిషిని, ఒక సామాజిక స్పృహ గల వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది అంటే నా సపోర్ట్ ఉంటుంది పో అని చెప్పిండు ఆయన. ఆయన తర్వాత మళ్ళీ వచ్చిన, ఎలక్షన్లు అయిపోయినా గెలిచినాక మొన్న ఒక 10 రోజుల కింద మళ్ళీ కలుద్దామని పోయినా. ఎందుకంటే తినకాడ రేపు తెలవాలి కదా, సాయం చేసిన కాడ మళ్ళీ పోయి కలిసి కృతజ్ఞత ఉంటుంది కదా. పోతే ఆడ చాలా మంది అక్కడ వెంపట్ల ఎస్సీ కాలనీ, పెద్ద కాలనీ అది. ఏ మండలి ఇది?
తుంగతుర్తి మండలం తుంగతుర్తి మండలం. ఎస్సీ కాలనీ పెద్ద కాలనీ. అయితే వాళ్ళు ఒక 40 ఏళ్ళుగానో 30 ఏళ్ళుగానో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి హైటెన్షన్ వైర్ పీకిండు తీసుకుపోయిందట. ఓహో, పైనుంచి పోయిందా? పైనుంచి హైటెన్షన్ వైర్ ఎస్సీ కాలనీలా పోతే ఎవరు చెప్పినా పట్టించుకోలేదట. ఆడికి వచ్చిండ్రు ఇట్లా మాకు హైటెన్షన్ వైర్ పోతుంది, మేము ఇల్లు కట్టుకోవాలని కూడా కష్టం ఉంది అంటారు. అప్పటికప్పుడు ఎస్సీకి ఫోన్ చేసిన, ఎలక్ట్రిక్ ఎస్సీ ఉంటాడు కదా, అవును, కరెంట్ ఎస్సీకి 3 రోజులు ఇది బీకేయాలి, 3 రోజులు బీకేయాలి అనుకో, నేను మీ ఆఫీస్కి వస్తా అని చెప్పిన. అని కడుపు చాలా కూడా 5 రోజులు తీసేసిరా. మంచి యూట్యూబ్లో గీట్యూబ్లో దుమ్ము లేకుతుంది. అరే దట్ ఈస్ సామెల్ అని అంటుర్రు, నాకు కూడా తెలియదు వేరే వేరే అంటుర్రు. ఓకే. తర్వాత ఇంకొకటి జాజిరెడ్డిగూడెం పెద్ద మండల హెడ్ క్వార్టర్, అరపల్లి మండలం, అది జాజిరెడ్డిగూడెం 7,000 జనాభా. అవును. ఆ ఊరు ఎవరు పుట్టింది? ఆర్ విద్యాసాగర్ రావు గారు పుట్టిన ఊరు అది. నీటిపారుదల శాఖ చీఫ్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కు, తెలంగాణకు ఉద్యమకారుడు. 2002 జూన్ 26 తారీఖు నాడు నాగార్జున సాగర్ డ్యామ్ మీద ధర్నా చేస్తే ఆ ధర్నాలు చేయనండి ఆయన. ఓకే. అటువంటి మహనీయుడు పుట్టిన ఊరు ఆ గ్రామం. అయితే అక్కడి నుంచి హైవే రోడ్డు పోయింది, నకరకాల నుంచి మూసి వించాలంటే పోయింది రోడ్డు. దాని పక్కన 7 ఎకరాల భూమి ఎస్సీలది. ఊరు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి నిలుస్తుంది. అంటే వాటర్ ఎక్కడ పోక మొత్తం జమ్మి మొలిచింది. మొస్తే నాకు మొన్న పోయినట్టు దరఖాస్తు పెట్టిరు వాళ్ళు. ప్రజాపాలన కాదు, రివ్యూ పెట్టినా. ఓకే. వాళ్ళు వచ్చి దరఖాస్తు పెట్టిరు నాకు. పెడితే ఏం సగదానం అని నేను ఎంఆర్ఓను వాళ్ళని అడిగిన. అడిగితే వాళ్ళు మెతుకులు మింగిరు, వాళ్ళకెవరికి అన్ని తెలగిచ్చోడేవాడు, ప్రజల దగ్గర పోయినోడేవాడు. ఇంతకుముందు ఉన్నవానికి వాని కథ వాంతి వానికో లెక్క. అడ్డరుగా సార్ మాకు తెలియదు, నేను ఎమ్మడే కలెక్టర్ చెప్పిన తెల్లారితరకు తీసేయాలి, ఆ పైసలు నువ్వు మంజూరు చేయాలని చెప్పిన. చెప్పగానే కలెక్టర్ గారు నా మాటను గౌరవించి ₹1,00,000 సాయం చేసి, చిన్న ముచ్చటది, చిన్నదే. అవును. ₹1,00,000 సాయం చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్కు పైపులు తెచ్చారు. ఆల్రెడీ బుర్రలు ఉంటాయిగా, అదే తెచ్చారు, వేస్తారు. ఇప్పుడు ఆడ కొంతమంది అడ్డం పడితే నేను చెప్పిన, మళ్ళీ కలెక్టర్ చెప్పిన, ఇదేం సగదానం, ఇది R&B రోడ్ల, ఇది అడ్డం పడితే ఇది కరెక్ట్ కాదని చెప్పిన. కలెక్టర్ గారు సీరియస్గా ఎంఆర్ఓకి ఎస్ఐ చెప్పిన, అడపోయి ముందు కంప్లీట్ చేయమని చెప్పిన. పొద్దుగాల ఎస్ఐ చెప్పిన, నేను అది కంప్లీట్ చేసి అప్పుడు బొమ్మ నాకు పెట్టాలని చెప్పిన. దెబ్బ కథ అయిపోతుంది. 7 ఎకరాల భూమి ఇలా ఎస్సీల చేతికి వస్తుంది. చిన్న ముచ్చట్లే, చిన్న. తర్వాత జనాలు కూడా ఏం పెద్దది ఏదో మీరు ఏదో పైసలు ఇస్తారనో ఇంకోటనో ఎక్స్పెక్ట్ చేయరు. తర్వాత ఆ చిన్న పనులు కంప్లీట్ చేస్తే వాళ్ళకి అదే. ఎన్నికలలో ఏం చెప్పిన నేను, మా అడ్డగూడు నుంచి చక్క 3 కిలోమీటర్ రోడ్ వేసినాడు, తీసుకోడు. ఏది ఏట్లనే డైరెక్ట్ రీతాలి. మనుషులు నడితే కంకరదేలే రోడ్లల్లా, మనుషులు నడిస్తానికి రోడ్ల మీద కంకరదేలే. అవును. కానీ ఇది ఎక్కడదనుకో, వాడు ట్రక్కులు పెట్టి ఇక్కులు పెట్టి పెద్ద ప్రాజెక్టు కట్టినాడు. ప్రాజెక్టు రోడ్ వేసినాడు 3 కిలోమీటర్లు. చివరికి ఎక్కడైతే రోడ్ వేసిన వాడు ఆడనే కౌలు చేసే పొలం ఉంది. మొన్ననే కౌలు చేస్తే నా నాటేదాన్ని పోయినా మా కూలీలతో పాటు పోతే ఆడికి రోడ్ వేసిన. ఇంట్లో మన గీడేంద్ర ఆయన ఈడని చెక్ డ్యామ్ కట్టించిన నేను. ఆ చెక్ డ్యామ్ నుంచి కూడా వేసిండాడు. వేస్తారు. నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, నేను దోషి ఇసుకపోయాను, నేను గెలిచిన 6 రోజుల ఈ రోడ్ అని దోపిస్తానని చెప్పిన. పక్క తవ్వించిన రోడ్ అంతా, రోడ్ మొత్తం తోలే. కానీ ఇక వాడు రాకుండా చేసిన, ఇక తవ్వేసిన చాలా మందికి వెహికల్స్ అయితే వెహికల్ ఇక బోర్డు ఎక్కడ చాలా బొందబెట్టుడే వెహికల్ ఇస్తే. ఇక నాతో కొంతమంది పెద్ద నాయకులు మద్దతు తీసుకొని వచ్చారు. మద్దతు తీసుకొని వచ్చి మేము జరగా ఇసుక అన్నారు. నీ తర 8 నేను చెప్పాను. మాట్లాడ ఏమనుంటే మీరు వేరే వ్యాపారం చేసుకోండి, అలా లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా దేశంలో చాలా ఉన్నాయి. ఈ ఇసుక తీరు వస్తే మాత్రం నేను రానియను. అది కాదు, మీరు పెట్టుబడి పెట్టి ఎవరికైనా లంచం ఇచ్చి అది చేసి ఇది చేసినా కూడా మీరు తీర్లు అవుతారు. ఆగమాగ మీ ఇంట్లో గోల అయిద్ది. ఈ పైసలు ఏం చేసి మీ భార్య మొత్తుకుంటుంది, మీ పిల్లలు ఆగమవుతారు, మీరు ఆగమవుతారు, మీరు ఎక్కడ రాకుని చక్కబోని అని చెప్పి నాకు ఓ పెద్ద మనిషి వాళ్ళ రిలీజన్ అని చెప్పుకొని వచ్చి నాకు వస్తే ఆ పెద్ద మనిషి తీసుకోవద్దని చెప్తుండు. మరి మీరేదా కదా, నేనే వద్దంటున్నా అని చెప్పిన. పాపం వారు వెళ్ళిపోయి. కనుక నేను చిన్న కార్యక్రమాలు కూడా ఇలా శాలిగౌరారు మండలంలో ఒక 3 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేసిన. తర్వాత ఒక సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన. ప్రారంభమైంది అది, దానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు
సిఆర్ఐఎఫ్, ఓకే. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. దీని మీద కూడా వాళ్ళు డేటా అడగడం జరిగింది. మా డిఈలకు ఏఈలకు అందరు కూడా నేను అప్పీల్ చేసిన, ఇమ్మీడియట్లీ మీరు ఎస్టిమేట్ చేసి మీ ఈఎన్సీకి పంపండి రోడ్లు అయితే అని చెప్పిన. నేను ఫస్ట్ ప్రియారిటీ రోడ్లకు వేయడం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతుంది. సో రోడ్లు మెయిన్ కదా, చాలా దారుణంగా ఉన్నాయి కదా. చాలా దారుణంగా ఉన్నాయి. నేను అది ఇవ్వమని చెప్పినాను కూడా, వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. ఎందుకంటే నేనంటే కూడా వాళ్ళకి ప్రేమ, ఎంప్లాయీస్కు సామెల్ సార్ మరేసి ఉంటాడు మనం అట్లానే, అందుకోసమనే వాళ్ళు కూడా ఆ పని చేస్తారు. కమిషన్ ఏం లేవా ఎట్లా అట్లా పైసలు? ఇంక ఇప్పుడు ఆడ సురువు అయినా అది ఇంకేం కాలేదు. సురువు అయినాక మళ్ళీ ఏమైనా ఉంటుందా అని అన్న చూడు, 2%, 3% అన్న అది ఏముంటుంది. ఇంకా నాకు దాంట్లో ఏలు పెట్టలే నేను చెప్తున్నా కదా రాగు, దాంట్లో ఏలు పెట్టలే నేను. ఆ రోడ్డు చాలా మంచిగా ఉంటే చాలు. ఆ రోడ్డు పోయేటోడు నన్ను యాడ్ చేసుకుంటాడు. నాకు ఎట్లా జీతం వస్తానా? దాంట్లో మీ దగ్గరికి ఎవరు రాలేదా కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు? అన్న మనకి ఏమైనా పనులు ఉంటే చూడు. వస్తాడు. ఎందుకు నాకు సాయం చేసినండి ఎలక్షన్లో ఒకరు నాకు ఎదురుకు వచ్చినాయి పైసలు, డబ్బులు ఎన్నికల ప్రచారం పోతుంటే, అన్న ఇగో 5 లక్షలు ఉన్నాయి తీసుకోనని చెప్పి. వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి? వాళ్ళ ధర్మంగా ఉంటే నేను చెప్తాను కదా, వాళ్ళకి ఏమైనా పనులు కూడా ఇస్తాను నేను. ఈ పని ఉంది, 10 లక్షల పని ఉంది అన్న, నాకేంటి ఇస్తాను నేను. ఎందుకేం నన్ను గెలిపించారు, సాయం చేసినప్పుడు మరి ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే కూడా మానవత విలువలు ఉన్నట్టు కాదన్న. అరే మంచిని తాగితే మర్చిపోవన్నా, 5 లక్షలు ఇచ్చిన మర్చిపోతే మనం అట్లా మర్చినాం చెప్పన్నా. నేను 1000 రూపాయలు ఇచ్చిన పేర్లు కూడా రాసుకున్నా, 1000 రూపాయలు కూడా ఇచ్చాను. నిజమైన ఒక పేదోడు అబ్బా తెల్లరగానే నా బీపం వచ్చి నేను మా ఇంటికి పోగానే 50,000 తెచ్చిస్తానా, వామని అమ్మని ఏమ్రా రమేష్ ఆడ తెచ్చిస్తూ రండి అని అన్నని యాన తీసి తీసుకో. సామెల దగ్గర పైసలు ఏమంటారు, ప్రచారం అయింది కదా. అవును, అట్లా అలాంటి అన్నదమ్ములు నాకు సాయం చేశారు. ఆ కృతజ్ఞత కూడా నాకు ఉంటుంది. అట్లేదు. ఇంకొక విషయం, ముందుగా మా ముఖ్యమంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన తొలి వెలుగు తరపున మంత్రి పదవి గాలం మా తుంగతుర్తి ప్రజల పక్షాన మంత్రి పదవి గాలం వేస్తున్నారు అయితే మీరు. అడిగేదంటే తప్పు కూడా లేదన్న. అంతేనా? అడిగేదంటే తప్పు కూడా లేదు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, అనుభవం ఉంది, ప్రజల మధ్యన జీవించినవని. కనుక కాంగ్రెస్ 23 రోజుల టికెట్ ఇస్తాను, 23 రోజులు ఎమ్మెల్యే ఇచ్చిన అన్న, 23 రోజులు ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిండు అసెంబ్లీలో మందుల సామాన్యాన్ని ఒక వ్యక్తికి 50,000 నగదు లేకున్నా 52,000 మెజార్టీతో గెలిచొచ్చిండు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గంటపదంగా చెప్పిన మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. కనుక వారికి నేను నిండుగా వారికి ఉన్న ఆలోచనకు, వారికి ఉన్న అడ్మినిస్ట్రేషన్కు, వారికి ఉన్న భావజాలానికి నేను వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. అది వాళ్ళ ఇష్టం. అంతేనా? నా విజ్ఞప్తి. మీ లాబింగ్ ఎంతవరకు వచ్చింది? చేస్తున్నారా? లాబింగ్ ఎక్కడి అంటే పోయి అడగాలిగా, నేను కూడా ఉన్నాను లీడ్లా అట్లా ఇట్లా అని అడుగుతా. ఇప్పుడు బేసిక్గా మాదిగలకి ఇంకా ఇచ్చిరా? మాదిగలకి ఇవ్వలే, మాదిగలకి ఇవ్వలే. ఇస్తాను. నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన, అసెంబ్లీలో దగ్గర పోయి చెప్పిన, మాదిగలకు కూడా మంత్రి పదవి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎక్కువ జనాభా ఉన్నది కులపరంగా మాదిగలే. ఇప్పుడు దామోదర రాజనరసింహకి ఇచ్చినట్టున్నారు. దామోదర రాజనరసింహ గారు మాదిగల ఉపకులం, నికారసు మాదిగ. కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాన్ని కూడా మీరు కాకుండా వేరే వాళ్ళు లేరా గెలిచిన వాళ్ళు? అడిగి ఎవరికని అండి అంట, అదే అంటున్నా. కానీ మాదిగలకు తీయాలని నేను అడుగుతా. ఏమైనా హోప్ ఉందా మీకు వస్తుంది? నాకైతే ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, ఎమ్మెల్యేగానే ఇచ్చారు అదే ఎక్కువ నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకో అనిపిస్తుందా? కొద్దిగా అనిపిస్తుంది. ఎట్లా కానీ ఎందుకంటే వాసన ఏడగలిగిందని. వాసన ఏడగలిగిందంటే 40-45 ఏళ్ళు నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడే ప్రజాక్షేత్రంలో ఉన్నాను నేను. నిజంగా ప్రజలేంది, ప్రజల కష్టాలేంది, దేశం ఏంది, దేశంలో ఔన్నత్యం ఏంది, రాష్ట్రం ఏంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంది, ఏ పార్టీ ఏంది అనేది కూడా నాకు కొంత అవగాహన ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాలను సమతూకం చేసిన. ఇంకొక మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలల్లో అటు వెంకటస్వామి గారిని ఎదిగించింది.
అటు మహేంద్రనాథ్ గారిని ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, మంత్రి ఉండే కొప్పులీశ్వర్, ఏమే ఈశ్వర్ అన్న ఏంది మీ అమ్మ ఇది, నువ్వు మంత్రి ఉంటే ఎస్సీ ఇంతకుముందు సాంఘిక సంక్షేమం అని శాఖ ఉండే, దాన్ని తీసి సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టింది దాన్ని. అవును, డెవలప్మెంట్ లేదు, దాడుగల ఇయర్ తీసుకుపోయి ఎవరు పుట్టింది అది ట్యాంక్ బండ్ పెట్టిన ఎస్సీల పూలని ట్యాంక్ బండ్ పెట్టిన. ట్యాంక్ బండ్ ఎవరు నడతాడు, ఎవరు నడితే మాకెందుకు, మాకు బడ్జెట్లో ఏదైతే కేటాయించినరో అది ప్రజల మధ్యకు రావాలి. ఇంతవరకు నీ 10 ఏళ్ళల్లో ఎస్సీలకు మాల కానీ మాదే కానీ సబ్ క్యాస్ట్ లేదన్నా కానీ వారికి ఎవ్వరికి కూడా ఒక డెవలప్మెంట్ అయిన సందర్భం లేదు. తర్వాత నేను కొప్పులీశ్వర్ గారిని అడిగిన, నేను ఈశ్వరన్న ఏందన్నా నువ్వు కనీసం నేను నా సొంత ఊరికి ఒక అంబేద్కర్ భవన్ కడదామంటే 7 లక్షలు అవుతుంటారు, అది కూడా నా చేతిలో లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాను. ఏమైందని నేనన్నా, సావేలన్నా తుపాకి నా భుజారం ఉంది, తూట మాత్రం కేసీఆర్ జేబులో ఉంది అని చెప్పిండు. తుపాకి నా భుజారం ఉంది, తూట కేసీఆర్ జేబులో ఉంది కనుక నేను బదనాలు అవుతున్నా, కానీ నేనేం చేయాలి, నేను చొక్కనా వినా దండం పెట్టిండు, దండం పెడితే గిట్ట ఉందని. అంటే మనసుకి సంకల్పం ఉంటే, ప్రభుత్వానికి సంకల్పం ఉంటే, ప్రభుత్వం సామాజికంగా ఒక న్యాయం జరగాలంటే అక్కడున్న అధినేతకు ఒక దూరదృష్టి ఉండాలి. మరి మీ నాయకుడికి ఏముంది, కొత్తగా ఏమన్నా కనిపిస్తున్నదా? నేను ఒక మాట, నెల రోజులుగా ఆయన పనితీరులో గొప్ప ఆలోచనలు ఏమైనా ఎప్పుడైతే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వారు ఒక మాట అన్నారు, ప్రతి గ్రామ పంచాయతీకి పాఠశాల ఉండాలన్నాడు. ఈ దేశంలో ఎవరనండి, ఎవరు అనలే. ఓకే, ఇప్పుడు పోయిన సర్కారు 6,000 స్కూళ్ళను మూసేసింది. మొర మొత్తుకునే అడిగే నాదులు లేడు, చెప్తే వినే దిక్కు లేదు. తర్వాత ఇంకో మాట, 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది, 52లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అంబేద్కర్ పెట్టే రిపబ్లికన్ పార్టీ ద్వారా అంబేద్కర్ గారు ఓడిపోయాడు, నెహ్రూ గారు ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ను పిలుచుకొని తన మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబాన్ని దక్కింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఈనాడున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పిలిచి తన సలహా మండలిలో పెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారు వారికి నేను హృదయపూర్వక వార్తే కదా, ఇంకా అయిపోయిందా? అది అవుతుందిగా. నేను ప్రవీణ్తో కూడా మాట్లాడాను, నేను ప్రవీణ్ సార్తో. ఏమన్నారు? నువ్వు ఎట్టి పరిస్థితులని నేను బీఎస్పీని తీసుకొచ్చి కాంగ్రెస్ కలపని చెప్తాను, నేను బీఎస్పీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలపని చెప్తాను. నేను సమాజానికి అక్కర వచ్చేది ఏదన్నా కానీ ఇవాళ వారి గురువునది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పిండు, అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా యూనివర్సిటీ చేసిరు, భూములు తీసుకొని భుక్తి తీసుకొని. వీళ్ళు యూనివర్సిటీ అంటే ఏందో వీళ్ళకి అర్థం తెలియదు. ఒక్కనాడు 10 సంవత్సరాల ఒక్కనాడు కూడా ప్రపంచంలో వెలుగొందిన ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కనాడు ముఖ్యమంత్రి పోలే. పోయినసారి నీ మంత్రులు పోలే, కాంత్రులు ఎవడు పోలే. కానీ ఇవాళ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండాలని చెప్పిండు. గిలగిల కొట్టుకుంటారు ఇప్పుడు. ఇంకొకటి ఇవాళ సెక్రటరీ కట్టిరు, సెక్రటరీ ముంగట ఏం కట్టిరు, అమరవీరుల ఏంటిదో కట్టిరు, అది స్తూపం. అది స్తూపం అయినా అదే, అది వచ్చిపోయాడు ముఖం చూసుకుంటారు, దాని మీద వచ్చిపోయాడు ముఖం చూసుకుంటారు. నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నేను చేతులే దండం పెడుతున్నా, గిది ఒక్క పని అయితే నువ్వు ముందుగా చేయాలి నాయన. ఏం చేయాలి, దాన్ని కూలగొట్టాలి, దాన్ని కూలగొట్టాలి. అది ఏం దొరికేనా, అది పిల్లి కొద్ది నాకు ఉన్నది. ఈ నిండు నేను ఈ టీవీ ద్వారా చెప్తున్నది నీకు. యాదగిరి అసెంబ్లీ ఒకట ఎప్పుడు పెట్టిండు, 1969లా. ఈ మాట
చాలా మంది కూడా అన్నారు అసలు అది ఆ రూపమే కరెక్ట్గా ఇక లేదు. రూపం ఎక్కడిది, అది ఎవరు పుట్టింది, అది ఎక్కడ పుట్టింది, దీనికి నామరూపం ఉంది అదేమన్నా. ఇలా తెలంగాణ ప్రాంతంలో వీరుని నెలకొరిన స్తూపాలు ఉన్నాయి. అవును. తెలంగాణ కోసం స్తూపాలు ఉన్నాయి. తెలంగాణ కోసం ఈ స్తూపం అమరవీరుల స్తూపానికి 10 రెక్కలు ఉంటాయి. 10 రెక్కలు అంటే 10 జిల్లాలకు, ఓకే, ఒక్కొక్క రెక్క ఒక్కొక్క జిల్లా. ఆనాడు దాని మీద విశ్లేషించి ఆ స్తూపం కట్టిండ్రు. అవును. దీనికే విశ్లేషించి కట్టిర్రు. ఇప్పుడు దీపం అంటే కదా ఇట్లా ఎవరి పుచ్చే దీపం, దాని ఆడ దీపం వెలుగుతుంది, అది లైట్ దీపం యొక్క ఎవరి ముఖం వాడు చూసుకొని పోతుండు, సిగ్గుపోతుంది ఆడ. దాన్ని తీసేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. తీసేసి ఆడ స్తూపం కడతావా, అమరవీరుల స్మారక భవనం కడతావా, అది కట్టండి, దానికి అర్థం ఉంది. కనుక అది ఎక్కిరిస్తుంది సమాజాన్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఎక్కిరిస్తుంది. ఓకే, కనుక అది తీసేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. కనుక రేవంత్ రెడ్డి గారికి ఉన్న దూరం చూపు, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ నాగరికత పెరుగుతుంది, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. కనుక ఇవాళ మన చిన్న రాష్ట్రం కేరళ 100% ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు అక్కడ వనరులు లేకపోతే ఎక్కడో దేశంలో పోయి బతుండ్రు, అక్కడ డెవలప్మెంట్ అవుతా ఉంది. అక్కడ ఇంకోటి ఉండదు. ఇక ఇవాళ చిన్న దేశం జపాన్ ఎన్నిసార్లు వచ్చి కొట్టుకుపోయింది అది. అవును, అక్కడ విద్య ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టం చేసి జ్ఞానం, ఇప్పుడు మళ్ళీ భూకంపం జ్ఞానం వచ్చింది, తేరుకుంటున్నారు. భూకంపం వచ్చినా కూడా వాడు చిన్నది, చిన్న రాష్ట్రం, చిన్న దేశం అది. అటువంటి దేశాలు ఇలా మన పిల్లలందరూ అమెరికా పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు? అక్కడ టెక్నాలజీ ఉంది, జ్ఞానవంతమైన విద్య ఉంది, అక్కడ అవసరాలు ఉన్నాయి అక్కడ. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరెవరు పెట్టుకుని ఇవాళ హరగోపాల్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, తర్వాత మురళి, ఏ మురళి, ఆకునూరు మురళి, ఇంకొకరు ఎవరు ఉన్నారు, 4 పెట్టుకోండు, కోదండరాం, ఈ 4 పెట్టుకోరు. వీళ్ళు అరవింద్ లాకనం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు వీళ్ళు. కేసీఆర్ ఎవరు పెట్టుకుని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాడిని ఒకరిని ఈయన ఒకరిని పెట్టుకొని ఆడొకరిని పెట్టుకొని 7 మంది సలహాదారు పెట్టుకొని వీళ్ళు 7 మందికి వస్తారు. ఐపీఎస్ అనే ఒక ఆ డిగ్నిటీ నేను తప్పకుండా గౌరవిస్తాను. ఐపీఎస్ అనే డిగ్నిటీ అవుతుందో దానికి తప్పకుండా గౌరవిస్తాను. రిటైర్డ్ అయినాడు ఏం చేస్తాడు చెప్పు, ఏం చేస్తాడు చెప్పు, అయిపోయింది. నీకు ఇంకో దగ్గర కాలు పెట్టే అవకాశం లేదు. ఇలా నీకు వీళ్ళంతా ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు కదా, వీళ్ళు నీ సమాజానికి అక్కడ వస్తారు, సమాజాన్ని వీళ్ళు నింపుతారు. వీళ్ళు మీరెక్కడదండి, ఎవరిని కింద దించాలి, ఎవరిని పెట్టాలి, దీని తప్ప మీరు ఎక్కడ పనికిరాలే. ఏ సమాజానికి నిజంగా కోట్లాది మంది ఉన్నా, లక్షలాది మంది ఉన్నా, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు మీకు సలహాలు ఉన్న 7 మంది ఏం పని చేశారు చెప్పండి. అందుకని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మొత్తం బీక్ పడేసాడు. అందుకోసమనే ఈ సమాజం మారాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దూరచూపు, బ్రహ్మాండంగా పల్లెల్లో ప్రతి గ్రామ పంచాయతీకి స్కూలు పెట్టాలనేదే వారిగా అభివృద్ధిని, సమాజ శ్రేయస్సును కోరుకున్న విధానం అది. యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అమ్ముకుందాం పంచుకుందాం, నేను 10 ఎకరాలు ఇచ్చిన నాకెందుకు ఇయ్యరు, నేను ₹1,00,00,000 ఖర్చు, అసలు మీకు అర్హత ఉన్నదా యూనివర్సిటీ పెట్టడానికి? యూనివర్సిటీ ఒక ఇంగ్లీష్లో ఒక డ్రాప్ చేయమని చెప్పు, ఇప్పుడున్న కాలేజీలను ఇంగ్లీష్లో ఒక డ్రాప్ చేయమని, ఓన్గా స్పెల్లింగు సీక్వెన్స్ కరెక్ట్ రాసి పెట్టమని ఎవరు పెడతారు? ఎక్కడ లేదు. ఆ పిఎలను గీలను పెట్టుకొని ఏదో ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా మరి మీరు? ఏది ఇదే చిత్తశుద్ధితో పనిచేస్తారా మరి? 100% నమ్మకం ఉంది. ఇంకో మాట చెప్పనా, సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో 6 గ్యారెంటీలు ప్రకటించిపోయింది. వచ్చిన వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. కొన్ని ఫైనాన్స్తో కూడుకున్నాయి కాబట్టి వాడికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ ఇలా ప్రజాపాలన క్షేత్రంలో బ్రహ్మాండంగా ప్రజలు దీవిస్తూ ఉన్నారు. వాళ్ళు పండుగ చేసుకుంటారు, చుట్టూ కొబ్బరి మడలు కట్టి, మాడాకులు కట్టి, వాళ్ళ పెళ్లి అయినట్టు, వాళ్ళ దసరా పండుగ అయినట్టు. రైతు బంధు ఇంకా వేయలేదని జనం అడుగుతున్నారు కానీ చేస్తారు దానికి. అరే కొత్త బాధ సందు కాదే, కొత్త బాధ సందు కాదా? కొత్త బంధు నెక్స్ట్ టైం, కొత్త బాధ సందు కాదు. ఇప్పుడు మనమే 15,000 పెట్టినాం, ఆయన 10,000 పెట్టాడు. అది కొత్తది వేస్తలేరుగా మీరు. కొత్తది 6 నెలల తర్వాతే అంటున్నారు కదా. ఎట్లా
ఇప్పుడు వేసేది పాతదే వేస్తాము. తప్పకుండా వేస్తారు, దాన్ని క్లియర్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక ఎందుకంటే రైతులను కాపాడటానికి ఇవాళ రైతులే పొలు ఓట్లు వేసారు, రైతులు వేసారు. రైతు వేసిన రాజ్యం ఎద్దేడిసిన వ్యవసాయం అది ముంగడబడదని రాజ్యం చెప్తుంది. ఇవాళ చెప్పిన సామెత కాదు, ఏనాడు నుంచి యుగాల నుంచి పుట్టిన వ్యవసాయం. కానీ ఇంకా లేట్ అయితే అటు ఇటు అవుతుంది. అటు ఇటు ఏం కాదు, సర్దుబాటు అయింది. వాళ్ళు కూడా జనం కూడా ఆలోచిస్తూనే రైతు రైతు ప్రజాపాలన నాకు క్వశ్చన్ చేసిరు కదా, జర ఓకే ఉండాలి. నేనన్నా అరే మన కొత్త సంవత్సరం ఏర్పడదా, వాళ్ళు 10 సంవత్సరాలు కొత్త సంవత్సరం అని నెట్టుకొని వచ్చిండ్రు, ఉన్నకాడు దోసుకుని అవతల పడ్డారు. మనది అట్లా కాదు కదా, ఈడ దోసుకుంటే కూడా దోసుకుంటానికి ఎవడు ఒప్పుకోడు. అవును, ఈడ ఎమ్మటే ఇలా సోషల్ మీడియా ఉంది భయంకరంగా. సోషల్ మీడియా కాదు, కాంగ్రెస్లో గైన్ జరుగుతాను లేదు, కాంగ్రెస్లో 1000 కళ్ళు ఉంటాయి. కానీ మనిషికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేని గత ప్రభుత్వం ఇలా మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది, ప్రజాపాలన ఇచ్చింది. ఇలా భారత రాజ్యాంగం పీఠికంటమా ప్రియాంబుల్ అలా మనిషికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా కొన్ని రైట్స్ పెట్టింది మనకు. గత ప్రభుత్వం అన్నిటి కూడా హరించేసింది కాబట్టి ఒళ్ళు మండిన జనం ఇలా మా హక్కులు మేము కాపాడుకుంటాం, ఈ ప్రభుత్వం ద్వారానే, ఈ పార్టీ ద్వారానే మా హక్కులు మేము రక్షించుకుంటామని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం తీసుకొచ్చింది. అందుకోసమే ప్రజల మధ్యలో ప్రజలకు ఉండాల్సిన హక్కులు, ప్రజలకు ఉండాల్సిన విద్య, ప్రజలకు ఉండాల్సిన వ్యవసాయ రంగం, ప్రజలకు ఉండాల్సిన సామాజిక వనరులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కాపాడినాడు. ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా దీవిస్తారు. లేకపోతే నేను గద్దెకెక్కిన, ఇక నా గద్దెకెక్కిన నాకు ఎప్పుడు రాదు 5 ఏళ్ళు అంటే ఇది కాదు. కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారి గవర్నమెంటు జవాబుదారీతనం ఉంటుంది, దానికి సమాధానం ఉంటుంది, ఆ ప్రశ్నకు తప్పకుండా సమాధానం ఉంటుంది. ఈ లేదు మేము ఇప్పుడు ఈ విచారణలు అరెస్టులు అయితే అంటారా, ఉంటాయా? తిన్నది అక్కిస్తామని హామీ ఇచ్చారు, గుంజుకున్న భూములు తీసుకుంటాం, పేదలకు పంచుతామన్నారు. మీరు అన్నారా? మీరు అన్నారు అన్నారు. మీరేమనుకుంటారు చెప్పు? ఏం మరి మీరు చేస్తే చేసిరు అనుకుంటాం, చేయకపోతే ఎందుకు చేస్తలేరని అడుగుతాం. మన అంతవరకే ఆ రైట్ నీకుంది, అదే చాలుగా, అదే చాలు, ఇంకేదొద్దిగా చేస్తే మంచిది అనుకుంటాం. నమ్మకం ఉందా అంటున్నా? 200% నమ్మకం ఉంది, 200%. ఎవరి సొమ్ము ఎవరి కథ, నీకు వచ్చిన జీతం ఎంత, నీ మిరిగింది ఎంత, నీకు కూరబెట్టుకుంది ఎంత చెప్పరు. ఎక్కడెక్కడ నీ ఫామ్ హౌస్లు ఎక్కడ పాడుకుంటానికి, తెలంగాణ ఉద్యమం పాడుకుంటానికి ఇల్లు లేదా? అంతే. నీ ఫామ్ హౌస్లు ఎక్కడ చెప్పవు, పాడుకుంటానికి ఇల్లు లేదు. ఫామ్ హౌస్లు ఎక్కడి ఏడంకొచ్చే, కొడుకో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, వారుడికో ఫామ్ హౌస్, అయ్యకో ఫామ్ హౌస్, ఏడకొచ్చినాయి. అదే అంటున్నా ఏనావా. ఇవాళ నేను ₹1 కోటి అప్పు తీసుకొని కట్టే, నేను దాకా నాకు గోత ఉండే. నీ అమ్మ ఇన్స్టాల్మెంట్ కట్టాలి నాయన, ఆడ ఇల్లు కాడ వచ్చి నోటీసులు లంచిపోతే ఇద్దరు పోయిపోయేవని. ఇవాళ మీకున్న నేను కూడా మీతో ఉద్యోగకారునే, మీ ఆస్తులని నా ఆస్తులని చెప్పండి, ప్రజాక్షేత్రంలో చెప్పండి. వినవా? చెప్పులు లేనోడు ఇవాళ ₹1 కోట్ల. ఎక్కడిది ప్రజాధనం? మనతో పాటు ఉద్యోగం చేసిన ఎంతమంది ఉన్నారు? ఇంకో మాట, గొప్ప మాట, ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు, అమరణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికగ్నేషన్ అయిన వాళ్ళకు 250 గదాల జాగా ఇచ్చి ఇవాళ ఇల్లు కట్టిస్తానని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా 10 ఏళ్లలో ఉద్యమకారులను ఒక్కనాడు మీడి చేసి వాళ్ళ బుక్కడి పోబెట్టిన సంగతులు ఉన్నాయా? ఒక్కనాడు పాపం నేను ఏడవమంటే ఏడ్చింది, ఉరకమంటే ఉరుకురి, నవ్వమంటే నవ్వినరు, కూసోమంటే కూసిరు, లెమ్మంటే లేచిరు. ఇలాంటి ఉద్యమకారులను ఒక్కనాడు భోజనం పెడదాం, ఒక్కనాడు పిలుతా ప్రగతి భవన్కు అని ఈ సోయిందా ఎనడన్నా? ఎనడు లేదు. వాళ్ళే వస్తారు బానిసలు, బానిసలు కాబట్టి బానిసలకు చేద్దాం అనే ఆలోచన మీకున్న తప్ప, ఏనా నీ దగ్గర ఒక మంత్రి వచ్చి ఒక సమస్య అడిగిండా? ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తా ఉంటారు కదా, గ్యారంటీలు అమలు చేస్తలేరు. ఏంటి ఫైట్? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా గట్టిగా ప్రచారం స్టార్ట్ చేసిరుగా. నీ దళిత బంధు ఎక్కడ బాయ్ చెప్పరు, ఎడబాయి చెప్పు. నీ దళిత బంధు ఏడు పెట్టిన దళిత బంధు మీరు ఏది మీరు ఇచ్చింది? ఏది తెలకాయితం ఇచ్చిండ్రు. అదే ఇప్పుడు పేరు మమ్మల్ని దించిర్రు, అందుకే మిమ్మల్ని పెట్టిరు కదా, మీరు హామీలు ఇచ్చారు కదా, చేయరు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. తప్పకుండా చేసిన చూడాల్సిందే. మీ కథ ప్రజలు చూస్తారు, ప్రభుత్వం చూస్తారు. తప్పకుండా
బదులు తీరుస్తారు. ఉమ్, వేలాది మంది అమరవీరుల త్యాగం ఉంది తెలంగాణ కోసం. ఎవరో దోచుకొని దాచుకుంటానికి లేదు తెలంగాణ. అందుకోసమనే ఇవాళ ఇదొక్కటి చూడండి మీరు. ఉమ్, నీకు ముఖ్యమంత్రి సలహా కమిటీలా ఎవరు వేసిండ్రు? ఇవాళ నువ్వు కమ్యూనిస్టు వాళ్ళను మునుగోడు ఎన్నికల కోసం దువ్వి 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 ఉమ్, ఎవడన్నా ఈ బీఆర్ఎస్ చూడు అడిగితే జరగబా జరగ ఉమ్, ఎక్కడ రాయ ఉమ్ అన్నారు. పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. మొన్న ఎన్నికలు రాగానే వాళ్ళను జాడిస్తే ఈ తోక పట్టేటారు వాడు తోక ముట్టుకుని పోయి. ఉమ్, ఇగో ఇట్లా ఉండదు ఇలా కథ. అందితేనేమో ఒక తీరుగా అందకపోతే ఒక తీరుగా. అట్లా కాదు కదా, ప్రజలు అట్లా లేరు. అట్లా నుండి తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ప్రజానీకం రోడ్డు మీద వచ్చే వాళ్ళు కారు. అందుకోసం ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉందని నేను అనుకుంటున్నా. ఉమ్, అభివృద్ధి మీద, ఆచరణ మీద బ్రహ్మాండమైన అవగాహన ఉంది. లేకపోతే ఒక ప్రతిపక్షంగా లేకున్నా, ఆ స్థాయి లేకున్నా, ఉమ్, నేషనల్ పార్టీగా ఉన్న బీఎస్పీ అధ్యక్షుడిని ఎందుకు పిలుస్తాడు? ఓకే. ఆయన ప్రవీణ్ సార్ ఉన్న రోజులు రెసిడెన్స్ స్కూల్స్ అవును. అవి మంచిగా పండగలాగా ఉండే స్కూల్. ఇలా పోయి చూడిపోయి ఉమ్, మురికి కూపాలని వాళ్ళకి తిండి లేక తిప్పలు లేక ఒక్కొక్క పిల్లగాని మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 50,000 కూడా ఖర్చు పెట్టలే. ఉమ్, 50,000 కూడా ఖర్చు పెట్టలే. ఎప్పుడైనా కూడా ఒక మెరిట్ కోరాలి. ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవీణ్ సారు వారి ప్రోద్బలం మీద ఇలా దాదాపు 56 మంది ఢిల్లీ యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ చదివిన యూనివర్సిటీ చదువుతాం. ఉమ్, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రవీణ్ సార్ పక్క చూడక నువ్వు చేసిన పని చెప్పండి మీరు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఆ బీసీ వెల్ఫేర్ మల్లయ్య పట్టుండు, అతను కూడా మంచి కష్టపడతా ఉన్నాడు. ఓకే. కనుక విద్య మీద కూడా రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన ఉందని నేను అనుకుంటున్నా. పల్లెల్లో గ్రామ పంచాయతీ స్కూల్ పెట్టాలనుడే ఉమ్, ఆయనకున్న గొప్పతనం అది. ఎందుకంటే పల్లె జీవితం చూచిండు కాబట్టి. పల్లెల్లో స్కూళ్ళలో ఎవరు చదువుకుంటారు? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకుంటారు. ఉన్నత వర్గాల పిల్లలందరూ కూడా బయట చదువుకుంటారు. ఇంకో మాట కూడా చెప్పిండు, భయ్యా మీరు ఎగురుతున్నారు కానీ అట్లా కాదు, అటెండర్ కాంచి ఐపీఎస్ ఐఏఎస్ పిల్లలు కూడా హై స్కూల్లో చదవాలి, లేకపోతే ప్రభుత్వ స్కూల్లో చదవాలని ఆదేశాలు ఇచ్చిండు, జారీ చేసిండు. రేపు జూన్ నుంచి అదే కథ అయితే ఇక తల్లి తండ్రి నేను ఆ స్కూల్ పోతా అంటే ఈ స్కూల్ పోతాను కుదరది. చక్క నీ ఊళ్ళో ఉన్న బయలు ఏదవుతుందో ఆ బయలునే చదవాలి. బడి పంతులు చదువు చెప్పే పంతులు ఆ పిల్లగాని తీసుకుపోయి ఎక్కడో నీ చదువు ఎక్కడ బాయనే, నువ్వు చెప్పే చదువు ఎక్కడ బాయ్? నిజంగా మహాత్మా పూలే, సావిత్రిబాయి ఆనాడు మురికి కూపాలలో ఉన్న జనం దగ్గర పోయి అంటుకొని ముట్టుకొని 100 ఏళ్ళ నాడు సమాజానికి సేవ చేసింది. దాన్ని అవగాహన చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. కనుక నేను నూతన సంవత్సరంలో 2024 చాలా ప్రోగ్రెస్, చాలా ప్రగతిశీల విధానాన్ని వారు ముందు తీసుకుపోతారని కూడా నేను ఆశపడతా ఉన్నా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎట్లుంటుందో, ఎంపీ ఇప్పుడు 17 ఎంపీలు ఇంతకుముందు ఏమైంది ఎరికానా? అవతల పోయిన పార్టీరా ఇలా బీఆర్ఎస్ ఏముంది ఎరికారా? దవ అటు ఇటు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మెసలు తొలిగినాయి, ఎన్నికలు అయినాయిపోయి 88 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు పోయింది సారా? 2018 అయినాక ఇక ఆగుతలేరు. ఇక సారు కారు 16 స్టార్ట్ చేసి నేను అనగా ఇది ఈ కొట్టిసిరి మంచుకుదా ఏమన్నా కానీ అనుకున్నా. సారు కారు 16, సారు బాయ్ కారు బాయ్ 16 బాయ్ అంటే. ఇంకోటి బీజేపీలు కూడా అంటారు మేము గల్లీలో లేకున్నా ఏం లేదు, ఢిల్లీ ఉంటే చాలంటారు. కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న గరీబుల దగ్గర ఉంటుంది, ఢిల్లీలో ఉన్న విద్యావంతుల దగ్గర ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎవరి మధ్య పోటీ ఉండొచ్చు ఎంపీ ఎలక్షన్లో? ఉంటే ఈ బీజేపీ కూడా ఆడ ఉన్నట్టు అనిపిస్తలే కదనే. అంటే ఎవరి మధ్య? బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందా? ఈ గంతే ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళకి అక్కర చెప్పు ఢిల్లీలో ఎవరు బీఆర్ఎస్ పార్టీకి ఏం అక్కరా? అవునా? ఒకడు కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ అయినా ఏమిటి కొట్లాడిర్రు, ఏడు కొట్లాడి చెప్పిళ్ళు. అదే సిబి లిక్కర్ ఏది లిక్కర్ దాంట్లో
కవిత గారు దొరికినంటే దానికోసం కొట్లాడారు. కాళేశ్వరం నేరేలు భాషినాడు దానికోసం ఎవడని చెప్పినాడా? కాళేశ్వరం నేరేలు భాషిందంటే ఎవడని చెప్పినా మూసుకొని కూర్చున్నారు. అవునా కాదా? కనుక పార్లమెంట్లో ఈ ప్రాంతీయ పార్టీ అనేది అందులో ఈ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు వాళ్ళకు, అదే ఒక కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఎమ్మెల్యేలని తీసుకోవాలన్నా బీఆర్ఎస్ వాళ్ళని ఏమన్నా 39 మందిని కాంగ్రెస్లోకి తీసుకుంటే బాగుంటుందా, అట్లా తీసుకోవద్దా? అది రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంటుంది. అది నేను చెప్పే స్థాయి కాదు నాది. ఓకే, ఎందుకంటే స్థాయి నుంచి మాట్లాడితే, ఎందుకంటే 20 మంది 25 మంది రెడీగా ఉన్నారు రావడానికి డోర్లు ఓపెన్ చేస్తే అని అంటున్నారు. ఆడ నేర్పింది కేసీఆర్ కదా, అదే ఆడ నేర్పింది కేసీఆర్ కదా. మంచిగా 108 మందితో 88 మందితో మంచిగా గెలిచిండు. ఒక 12 మందిని పటకం తీసుకున్నాడు, ఒక్కడికి గెలవాలి. ఇప్పుడు ఒక ముగ్గురే గెలిచినాడు, సుధీర్ రెడ్డి, సవిత, ఇంకెవరు గెలిచిరా? ఎవరో ఒకరిద్దరు గెలిచారు, అందరు పోయింది మంగళం. అవును, అంటే ప్రజలు కూడా డే కన్నా చూస్తారు. అవును, ఇది ఏం చేసి మీ మనతత్వం ఏందని. ఆడ అనుకోని నిలబడితే సుధీర్ రెడ్డి పోతున్నారు, ఆడిపోతున్నారు, ఇద్దరు పోతున్నారు. నేను అనుకోని పెట్టుక జర్రా ఇది పొరపాటు అయింది ఆడ. ఈ కాకపోతే అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం మాట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గౌరవించాల్సి వస్తుంది. గౌరవించారు కూడా. కొన్ని దిక్కుల నష్టపోయినా కూడా కొంత మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమనే ఎమ్మెల్యేలు తీసుకుంటారా తీసుకోరా అనేది అధిష్టానం, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గం అందరు కూడా చర్చ చేసుకొని దాన్ని తీసుకునే కార్యక్రమం ఉంటుందని కూడా. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేసారా మరి మీ నియోజకవర్గం? ఆడా దానికి రాలే, ఇంకా స్టార్ట్ చేయమన్నట్టు. అయితే తప్పకుండా చెప్పిన నేను మా సీఏ చెప్పిన. లేదు మరి మీ హయాంలో ఉన్నాయి డబల్ అవుతాయా? ఉన్నాయి డబల్ అవుతాయా? డబల్ ఎట్లయితే ఏమో మరి ఉన్నబీకేయాలంటే డబల్ ఎట్లయితే. నువ్వు అడిగేది కూడా గమ్మత్తుంది. పైసలు ఖజానా ఖాళీ ఉంది కదా, మళ్ళీ డబల్ చేద్దాం అనుకుంటారా? ఏం లేదు, చెప్పేది తాగేటోడు తప్పకుండా వాడికి పోతాడు. నీకు 5 కిలోమీటర్ వైన్స్ ఉంది, అదే 5 కిలోమీటర్లు. ఇప్పుడు పోయేటోడు తాగుతూనే ఉంటాడు. ఖజానా కావాలి, ప్రజలకు సంక్షేమం కావాలి. తాగినోడు కట్టే తాళపాను, అంతేగా. ఇక నేను కట్టను నేను అట్టే అంటే అది అట్టే ఉంటుంది. ఎట్లుంటుంది? నీకు పెన్షన్ కావాలి, అన్నీ కావాలి. అంటే దీనికోసమే కాదు, ఇవాళ ఇన్కమ్ ట్యాక్సులు వస్తాయి. ఈ వైన్స్ మీదనే కాదు వ్యవస్థ నడిచేది. వైన్స్ మీదనే వ్యవస్థ నడవది. చాలా వనరులు ఉంటాయి ప్రభుత్వానికి. అన్ని వనరులు జమ చేసిన తర్వాత సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక దిశను నిర్దేశించుకొని దానికి ఎకనామిక్గా ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తుంది తప్ప ఒక దీని మీద ఆధారపడి ఏ ప్రభుత్వం కూడా నడపదు. అట్లన్నా కేసీఆర్ నడిపిండు కదా అంటున్నా. నడుపుతాడు. ఆయనకి ఏంది మద్యమే ఆదాయం అయిపోయింది కదా, అది మంచిగా ఫుల్గా తాగురి అని చెప్పారు. కానీ 600 కోట్లు తాగిరాడు 2-3 రోజులలోనే. 31st 600 జనం గడచాల కూడా నూతన సంవత్సరం. ఏం తాగుడది? నూతన సంవత్సరం. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్ ఉంటాడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు నేను ఇంకా జాగ్రత్త. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, చాలా జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. సమాజంలో ఉన్నాం. ఒక నియోజకవర్గానికి దాదాపు ఒక 7 లక్షల మందికి నేను ఒక ప్రతినిధిగా ఉన్నా. ఒక నియోజకవర్గానికి 2,50,000 దగ్గర 50,000 ఓట్లు అంటే ఒక కుటుంబం వెనకాల ఎంత ఉంటుంది చూడండి. అందుకోసమనే సమాజానికి ఒక నాయకుడు కరెక్ట్ ఉంటేనే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మా సాగనాన్ని ఎట్లుండు మంచిగా ఉండాలి అంతే. నేను ఏమాత్రం పొరపాటు చేసినా నేను ఎక్కిరిస్తాను. నాకు ఎదురుగా అనకపోవచ్చు, సాటుగా చర్చలు చేస్తారు. ఎందుకంటే మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ స్వేచ్ఛను హరించేసింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయదు. కనుక నేను కూడా అవసరాన్ని బట్టే వాడుకుంటా తప్ప ఇక దానికోసం నేను ఉరికితే నేను అడగదు అంతే కదా. దానికోసం ఉరకను నేను. అట్లా ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ నేను వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయం ఇవాళ నేను ఇంపార్టెంట్ అంటే సావిత్రిబాయి పూలే జయంతి, ఆ మహనీయురాలు మొదటి ఉపాధ్యాయురాలు అవును ఈ దేశానికి. తర్వాత రేవంత్ రెడ్డి
4 అంశాలు నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గ్రామ పంచాయతీలో స్కూల్ పెట్టాలని ఒక సంకల్పం. యూనివర్సిటీలో ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండాలని, దానికి ఏమన్నా ఇబ్బంది అయితే చట్టం చేసి కూడా మారుతానని చెప్పిండు. ప్రత్యేక చట్టం తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత తన సలహా మండలికి ఒక విద్యావంతులైన ఎక్స్పీరియన్స్. ఇంకో మాట, హరగోపాల్ గారి మీద నక్సలైట్ సహకరించిన కేసు అయిందబ్బా. ఇట్లా కేసులు తీసేయాలి, ఆయన తీసేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అది రేవంత్ చాలా మంది మీద పెట్టి హరగోపాల్ గారు, ఆమె సంధ్య గారు, అందరి మీద ఈ సమాజం కోసం, చిక్కుడు ఈ సమాజాన్ని ఏలెత్తి చూపిన వాళ్ళందరినీ కూడా, ఏలెత్తి కూడా కాదు, ఇన్నయ్య గారు ఇది మారమని చెప్పారు. అవును, ఇది మారమని చెప్పారు. ఇలా వాళ్ళందరికీ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎవరు దీనికి కారణం? ఈ రాష్ట్రంలో నక్సలిజం ఎందుకు పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? అవును, ఎవడు అరాచకాలకు భరించలేక వీళ్ళంతా తుపాకులు పట్టిండ్రు? ఇదంతా చర్చ పెడితే చాలా పెద్ద చర్చ. అవునవునవునవును, ఇది పెద్ద చర్చ. దాని తెరవబోద్ది ఇప్పుడే. ఆ కేసులు తీసేయాలి, ఆ కేసులు బాజాప్తా తీసేయాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సలహాదారులు కూడా ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళకి సలహా ఇస్తారు. దాని మీద కూడా వారు విశ్లేషిస్తారని కూడా నేను మనం చేస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. అన్న నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరోసారి. తప్పకుండా రాగు. 3 సార్లు కదా, 300 సార్లు. తప్పకుండా రాగు. లేలే, మా నియోజకవర్గం తీసుకుపోతా. రేపు రారాదు. నేను రేపుగా కష్టం కానీ ఇంకో రోజు వస్తా. అవునా? నాకు కూడా బాలే. ఇక నీకెందుకు, నువ్వు పొరగల్లాకున్నావు, నీకెందుకు? ఏమో ఇక వేరే పనులు ఉంటాయి కదా. బుర్కాల నువ్వు, నేను నీ వదే ఉన్నాడు ఏదనుకున్నావు? జర్ర ఉరుకుతుండే. అబ్బో, నేను అట్లా ఉంటానా? కలుద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు కూడా అట్టే ఉండే నేను. కానీ నిన్న మొన్న బాగా ప్రయాణం ఎక్కువైంది నాకు. ఏమైందంటే 9వ తారీఖు నాడు నాకు బీఫామ్ వచ్చింది. 10వ తారీఖున నామినేషన్ వేసినాం. 164 గ్రామాలు దగ్గర ఏ తండలు అన్నీ కలిసి అన్నీ తిరిగితారికి నాకు అటు ఇటు అయింది. అటు ఇటు ఇంకా అన్ని తిరిగినా 3వ తారీఖు మళ్ళీ రిజల్ట్ వచ్చింది, మనం గెలిచినాం. అటు ఇటు చదువుకుంటున్నాగానే ఇది 28వ తారీఖు నాడు ప్రజాపాలన వచ్చింది. అలా ప్రజలు మా సహానుతుందని ఎక్కడ 2-3 రోజులు తిండి తినకుండా తిరిగినాను. అవునా? అబ్బా, దెబ్బ పడదు నాకు. ఇక అందుకే జర నేను ఇబ్బంది పడా. నేను మళ్ళీ అన్నూర్లు తిరుగుతూనే ఉన్నారు. అన్ని తిరుగుతా ప్రజలకు చిన్న అవసరాలు. ఇంకోటి ఏంటంటే మనిషికి లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది. అవును, షార్ట్ టర్మ్ గోల్ అంటే చిన్న విషయాలు ఉంటాయి. ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ చేస్తాను నేను. అవి కంప్లీట్ చేస్తే అది వాళ్ళ అవసరాలు తీరుతాయి. అవును, అందుకోసమని లాంగ్ టర్మ్ గోల్ అనేది ఇలా రోడ్లు వేస్తూ కానీ, కరెంట్ లేని ఊర్లకు స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవి కట్టాలి. ఇవన్నీ కూడా నేను తప్పకుండా కంప్లీట్ చేసి ఆ ప్రజల దీవెన పొందే కార్యక్రమం చేస్తా. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10-15 ఏళ్ళుగా మా నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడ్డారు. తర్వాత వాళ్ళు ఎందుకు బాధపడరు, ఎట్లా బాధపడరు ఒక్కోసారి విశ్లేషిస్తే ఒక విచిత్రమైన సంఘటనలు ఒక్కొక్కటి. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇంత షార్ట్ టైంలో అంటే ఒక 20 రోజులు మీరు ఎమ్మెల్యే అయిపోయారు, టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే కూడా అయిపోయారు. అంతే. సరే, మీ కష్టం చాలా పెద్దగా ఉన్నది, కాదనలేము. మీకు ఆ టికెట్ రావడము, ఎమ్మెల్యే అవ్వడం గ్యాప్ కేవలం 20 రోజులే. అంతే, 20-22 రోజులే ఉన్నట్టు. అంతే. సో మీకు ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది మీరు నిరూపించుకోవడానికి, మీ పనితీరు నిరూపించుకోవడానికి. సో మీరు ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో ఉండాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. తప్పకుండా. నేనైతే నా జీవితం ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఎక్కడున్న గుమ్మని నరసేన యాడ్ చేసుకుంటాం మనం. అవునా? మానీయులు ఎక్కడ చనిపోయిండు? ఎవరు? నర్రాఘవరెడ్డి గారు. ఇప్పటికి మా దగ్గర కథలు చెప్పుకుంటారు ఆయన కోసం. ఓకే. బిఎన్ గారు, అవును, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఉప్పర మలసూరు గారు, వీళ్ళంతా నల్లగొండ బిడ్డలు. అవును. వాళ్ళ దాంట్లో నాకు ఘోరంతో వచ్చిన చాలన్న. వాళ్ళ పేర్లల్లా నాకు ఘోరంతో వచ్చిన చాలు. నేను అట్టే చేస్తాను. ఇట్లా గన్మెన్లని పెట్టుకొని తిరుగుతున్నా మరి. ఇద్దరు అడుగురు రాదు, ఇద్దరు నేను చెప్పుకునే వాళ్ళే వచ్చారు. మొట్టమొదటి ఒకరు వచ్చి ఎన్నికల సందర్భంగా గెలవగానే ఉత్తరసారి వచ్చారు. ఎవరైనా గన్మెన్ సార్ ఖర్చు అవుతుందిగా, జర అటు ఇటు ఖర్చు అవుతుందిగా. నేను ఏం తింటే అది వాళ్ళకు, నేను అదే పెడతా వాళ్ళకు. నా భార్య వండి పెడుతుంది. ఓకే. అవునా? నా భార్య నాకు వండి పెట్టింది వాళ్ళకు. ఇప్పుడు పెద్ద లీడర్ల దగ్గర అయితే కొంచెం వాళ్ళు వేరే రకంగా ఉంటారు కదా, ఇక వాళ్ళ ఇష్టం. కానీ నేను, నా భార్య నాకు ఏదో వండి పెడతా, వాళ్ళకి అదే వండి పెడతా. నా పక్కన ఉండి అడగరాదు, మురళి నాకు గన్మెన్ అంతే. నేను పప్పు తింటే పప్పు తింటారు, కూర తింటే కూర తింటారు. అంతే.
మటన్ తింటారు, చికెన్ తింటారు. నేను వాళ్ళకు ఇట్లా అట్లా అని ఉండదు, ఎందుకంటే వాళ్ళు మనుషులే. కొత్తగా అనిపిస్తలేదు వెనకాల గన్మెన్లు ముందు నాకెందుకు చైర్మన్ కూడా గన్మెన్ ఉండే చైర్మన్ ఉన్నది. కానీ ఒకరు పోయి ఇద్దరు అయినారు, అదే ఒకరు పోయి ఇద్దరు అయినారు. నాకు ఆ చైర్మన్ చేసింది కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఎట్లా ఉంటాము ఏంది అనే దాన్ని ప్రోటోకాల్ ఉంటుంది కదా, కొంచెం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఇవాళ ఎందుకు నేను పొంగిరెడ్డి దగ్గర పోతే అడుగున అటెండర్ ఇంతకుముందు ఒక దగ్గర చేసి ఉండే అటెండర్ ఏది పిఏ. అప్పుడు నేను ఒక మంత్రి దగ్గర పిఏ ఉండే. ఓకే, నేను పోతే జరాగు సామెలని అంటుండే. ఇక ఇప్పుడు నేను అవ్వడగానే సార్ నమస్తే సార్ రా సార్ అంటుండే. అంటే పవర్ ఈజ్ పవర్. ఇప్పుడు బేసిక్గా ఈ కులాలది లేదు అని మనం కొట్టిపడేయలేము, కులాలతోనే నిండిపోయి ఉన్నది వ్యవస్థ అంతా. ఇప్పుడు కొంత హై క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా తక్కువ చూసినట్టు చూస్తారా మనల్ని? అస్సలు చూడరన్న. ఇవాళ మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ మినిస్టర్ గారు వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఎన్నడూ కూడా నేను గెలిచినా కూడా పోయి కలిసి ఉన్నాను. ఓకే, ఫ్రెండ్లీగానే ఉంటారు తప్ప ఎమ్మెల్యే గారు రండి సామెలను కూడా పిలవరా. వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే వాళ్ళ దగ్గర పైసలు బాగుంటాయి కదా. పైసలు నుండి ఎమ్మెల్యే అయినాడు చెప్తున్నా, పైసలు నుండి ఎమ్మెల్యే అయిందా? తల్లి పొల్లు నద్దురు తొక్కి ఇడిచిపెట్టారు. ఎక్కడ పైసలే? అవును, పైసలు నాకు ఎదురొచ్చినాయన్నా, పైసలు నాకు ఎదురొచ్చినాయి. అవును, మా దగ్గర పేదోడు రమేష్ అని సాడుకు తెచ్చి 50,000 ఇచ్చిండు. అబ్బా, నేను చెప్తున్నా నా లైఫ్లో మర్చిపోరాడా. చిరగుడి చివరస్తలు ఉంటారు వాడు. మరి వాడు ఎన్ని తెచ్చినా కూడా తెలియదు నాకు. ఏడ తెచ్చిన అని అడుగుదామంటే టైం దొరుకుతలేదు. పైసలు ఇంపార్టెంట్ కాదన్న, ప్రజాబలం ఇంపార్టెంట్, ప్రజాక్షేత్రం ఇంపార్టెంట్. ప్రజల మధ్యలో జీవించిన వాళ్ళకు ప్రజలు ఎప్పుడు దీవెన ఉంటూనే ఉంటుంది. అందుకోసమనే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు కానీ ఇలా నాకు అందరి పరిచయం ఈడ. మన పొంగులెడ్డి గారు కానీ తుమ్మల గారు కానీ వీళ్ళందరూ కూడా నన్ను చాలా వీడు మందల సామెలు ఎమ్మెల్యే అయితే మాది కూడా అన్నారు. ఎందుకంటే కులం ప్రస్తావన వ్యవస్థ ఉండదన్న, ఎవరి కులం వారికే ఉంటుంది. కులం మారది, వ్యవస్థ మారుతుంది. వ్యవస్థలో మార్పులు వస్తాయి తప్ప కులం మారదు. కులము మతం మారుతుంది, మతం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ కులం మారదు. అంతే. ఆ సంఘటన మన కళ్ళారా చూసినామా? అవును, ఎక్కడ తలగలేదు. అదే ఇక కొన్ని కులం అట్లే ఉంటుంది అన్న. ఇంకోటి ఇక దానికోసం మాట్లాడతారు చాలా లోతుకపోతే ఎక్కడికో పోవాలి. ఇక అబ్బో వాళ్ళు ఇంకో డిబేట్ పెడదాం. చెప్పేది నేను రాత్రిపూట పంతులు ఉన్నప్పుడు నాకు మీదగా నీళ్ళు పోసేవాళ్ళు. ఆ 3 రోజులకు తరువులు కడుక్కోపోదురు. నేను అప్పుడు టక్ ఎక్కేసుకుంటుంటే. ఇప్పుడు మారింది, కానీ వాళ్ళే మారిండ్రు. వాళ్ళే మరి సాగలనా రాను వంటికి వస్తారు. అంటే వాళ్ళు కూడా మారుతారన్న. సమాజం మారుతుంది. సమాజాన్ని ఒకళ్ళ వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి మారుతారు. ఆ సహజం అది. అరే ఆ కుటుంబం అట్లుంది, మనం ఎందుకు కూడకూడదు అనేది వాళ్ళు కూడా అనుకుంటారు అన్న. ఇంకోటి ఆ పక్కోటి ఇల్లు కట్టుకోవడం అనుకో, ఎట్లన్నా మనం ఇల్లు కట్టుకోవాలరా అనుకోరా. అట్లా మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలనుకుంటారు. మన వ్యవసాయం కూడా మంచి చేయాలనుకుంటారు. వాడు 2 పుట్టు పండిస్తే ఎకరానికి మనం 3 పుట్టు పండియాలనుకుంటారు కదా. అట్లా ఆ ఛాలెంజ్ మీద బతారన్న ప్రజలు. ఇవ్వాల ఛాలెంజ్కి వచ్చారు ప్రజలు, ఉత్తగలేరు. ప్రజలు దేహి ఎవడితో ఎదుర్చుకుంటూ లేరు. వాళ్ళ బతుకులు వారు బతా ఉన్నారు. ఆ బతుకులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ అన్న. థ్యాంక్ యూ. నా తొలి వెలుగు, మన తొలి వెలుగు, మనందరి వెలుగు అది. అంతే కదా. ఎప్పుడు అందరి వెలుగు. తప్పకుండా నువ్వు తుంగతుడికి రావాలి తల్లి. 100% వచ్చి ఒక రోజంతా నాతోనే ఉండాలి. కానీ 100% వచ్చి నాతో ఒక రోజు ఉండాలి. 100% ఉంటా, నాతో ఉండాలి. మంచిగా బో పెడతా. ఓకే, మంచిగా నువ్వు తింటే చేపలు తెస్తా, బుడబరకలు తెస్తా. ఓకే, అన్ని తింటా మనం తినండి అంతే. బుడబరకలు తెస్తా, అన్ని తెస్తా. నువ్వు అయితే మాది కూడా వస్తా. ఓకే, థ్యాంక్ యూ. నిన్ను మంచిగా తీసుకుపోయి గౌరవంగా సాగరంతాను నా నియోజకవర్గ ప్రజలతోని. నువ్వు తిరగాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ విద్యను తెలుసుకోవాలి, వాళ్ళ వ్యవసాయ రంగాన్ని తెలుసుకోవాలి. తర్వాత అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏ అవసరాలు, ఇంకోటి ఆ నియోజకవర్గం మొత్తం కూడా మధ్యతరగతి రైతాంగం ఉన్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గానికి ఏది అవసరమైతే ప్రజలకు ఏది ఎక్కువ ప్రజెంట్ చేస్తే ప్రజలు బాగుపడతారు అనేది కూడా నీ జ్ఞానంతో నాకు కూడా సలహా ఇవ్వాలి. నా సలహాను తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెడతా. అయ్యా నా నియోజకవర్గం ఇగో మన తొలి వెలుగు రఘు కూడా వచ్చింది నా దగ్గరికి, ఇగో చూసిపోయాడు, ఆయన రిపోర్ట్ కూడా చూడమని చెప్పి ఆడ పెడతా. పెట్టి మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మీద నమ్మకం ఉందా, నమ్మకాన్ని నిలబెట్టుకోండి. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఇచ్చాడు కూడా చూడతాను నేను. ఓకే థ్యాంక్ యూ. ఇది మందుల సామెల్ గారితో ఇంటర్వ్యూ, 3వ ఇంటర్వ్యూ ఇది. ఖచ్చితంగా ఇది కొనసాగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన ప్రజల కోసం పనిచేస్తా అంటున్నారు, ఆ దిశగా ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నా, నమ్మకం ఉన్నది. సో ప్రజలు కూడా ఆ నమ్మకంతోనే ఓట్లు వేసినారు. సో ఇప్పుడు బాధ్యత బంతి ఆయన కోర్టులో ఉన్నది. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.